హాయ్ హలో నమస్తే. ఈరోజు మనము హిందూ దేవాలయాలకు సంబంధించిన చండేల మహాదేవాలయం గురించి చెప్పుకుంటున్నాం. భారతదేశం అంటే చాలు మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటి? ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, అద్భుతమైన శిల్పకళలు. వీటికి ఒక్కసారిగా దర్శిస్తే చాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆకర్షణీయంగా ఉంటాయి. అంతటి ఆకర్షణీయవంతమైన కట్టడాల్లో కాందారియా మహాదేవ మందిరం కూడా ఒకటి. అసలు ఈ కాందారియా మహాదేవ మందిరం ఎక్కడ ఉంది, దీని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోకి వెళ్లే ముందు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో వివరాల్లోకి వెళ్తే, ఖజురహోలోని దేవాలయాల్లోకెల్లా ఈ ఆలయం అత్యంత పెద్దది, గొప్ప శిల్పకళతో కూడుకున్నది. మధ్యయుగంలో నిర్మితమై చక్కగా సంరక్షింపబడిన వాటిల్లో ఇదొకటి. ఈ కాందారియా మహాదేవుడు. ఈ కాందారియా మహాదేవుడు అంటే గుహదేవుడు అని అర్థం. కాందారియా మహాదేవాలయం మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లా ఖజురహో గ్రామంలో ఉంది. ఆలయ సముదాయం 6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది గ్రామ పశ్చిమ భాగంలో విష్ణు ఆలయానికి పశ్చిమాన ఉంది. సముద్ర మట్టం నుండి 280 మీటర్ల ఎత్తున ఖజురహో గ్రామంలో ఉన్న ఆలయ సముదాయానికి రోడ్డు, రైలు, వాయు సేవలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. ఖజురహో మహోబాకు దక్షిణంగా 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతర్పూర్ నగరం నుండి తూర్పున 47 కిలోమీటర్ల, పన్నాకు ఉత్తరంగా 43 కిలోమీటర్లు, ఝాన్సీ నుండి రోడ్డు మార్గాన 175 కిలోమీటర్లు, ఢిల్లీకి తూర్పున 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖజురహో రైల్వే స్టేషన్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఖజురహో విమానాశ్రయం ఆలయం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఖజురహో ఒకప్పుడు చందేల రాజవంశపు రాజధానిగా ఉండేది. భారతదేశంలో మధ్యయుగ కాలం నుండి సంరక్షింపబడుతున్న దేవాలయాలకు ఉత్తమ ఉదాహరణలో ఒకటైన కాందారియా మహాదేవ ఆలయం ఖజురహో కాంప్లెక్స్ లోని పశ్చిమ దేవాలయాల్లో అతిపెద్దది. దీనిని చందేలా పాలకులు నిర్వహించారు. శివుడు ఈ ఆలయ ప్రధాన దేవత. కాందారియా మహాదేవ ఆలయం విద్యాధరుడి పాలనలో అంటే క్రీస్తు శకం 1003 నుండి 1035 వరకు నిర్మించబడింది. ఈ రాజవంశం పాలన యొక్క వివిధ కాలాల్లో విష్ణు, శివ, సూర్య దేవాలయాలతో పాటు జైన తీర్థంకరులు కూడా ఈ ఆలయాన్ని నిర్మించారు. ముస్లిం చారిత్రకారుడు ఇబ్న్ అల్ అతీర్ గ్రంథాల్లో బీదా అనే ప్రస్తావన కూడా ఉంది. విద్యాధరుడు 1019లో జరిగిన మొదటి దాడిలో మహమ్మద్ గజనీతో పోరాడిన శక్తివంతమైన పాలకుడు. ఈ యుద్ధం నిశ్చయాత్మకమైనది కాదు. మహమ్మద్ గజనీ తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. మహమ్మద్ 1022లో విద్యాధరుడిపై మళ్ళా యుద్ధం ప్రకటించి అతనితో యుద్ధం చేశాడు. అతడు కాలింజర్ కోటపై దాడి చేశాడు. కోట ముట్టడి విజయవంతం కాలేదు. మహమ్మద్ గజనీ, విద్యాధరుడు ఇద్దరు కూడా సంధి కుదుర్చుకొని ఒకరితో ఒకరు బహుమతులు ఎంచుకుని విడిపోయారు. విద్యాధరుడు మహమ్మద్ గజనీ పైన, ఇతర పాలకుల పైన సాధింపునకు, విజయాలకు గుర్తుగా తమ కులదైవమైన శివుడికి కాందారియా మహాదేవ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయంలోని మండపంపై ఉన్న ఎపిగ్రాఫిక్ శాసనాలు ఆలయాన్ని నిర్మించిన వారి పేరును విరిధమ అని పేర్కొన్నాయి. ఇది విద్యాధరులకు మారుపేరుగా భావిస్తారు. దీని నిర్మాణం క్రీస్తు శకం 1025 నుండి 1050 మధ్య జరిగిందని చరిత్రకారులు చెప్తున్నారు. కాందారియా మహాదేవాలయము 31 మీటర్ల ఎత్తులో పశ్చిమ సముదాయంలో ఉంది. ఖజురహో కాంప్లెక్స్ లో ఉన్న 3 సముదాయాల్లో అతిపెద్దది. కాందారియా మాతాంగేశ్వరి, విశ్వనాథ దేవాలయాలతో కూడిన ఈ పశ్చిమ దేవాలయంలో శివుని యొక్క 3 రూపాలు సూచిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం పోర్చులు, టవర్లతో కలిసి శిఖరంతో ముగుస్తుంది. ఈ లక్షణం 10వ శతాబ్దం తర్వాత కాలం నాటి మధ్య భారతదేశ దేవాలయాల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని 4 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ పీఠంపై స్థాపించారు. పీఠం పైన ఉన్న ఆలయ నిర్మాణం సమర్థవంతంగా, ఆహ్లాదంగా నిర్మించారు. సూపర్ స్ట్రక్చర్ నిటారుగా ఉన్న పర్వత ఆకారంలో నిర్మించారు. ఇది మేరు పర్వతానికి ప్రతీక. ఈ పర్వత సృష్టికి మూలము అని పౌరాణికంగా ప్రశ్నిస్తే, సూపర్ స్ట్రక్చర్ బాగా అలంకరింపబడిన పైకప్పులతో కలిగి శిఖరంతో ముగుస్తుంది. దీనికి 84 సూక్ష్మ కలశాలు ఉన్నాయి. ఈ ఆలయానికి 31 మీటర్ల పొడవున 20 మీటర్ల వెడల్పున ఉన్న ప్రదేశంలో నిర్మించారు. దీనిని ఖజురహో అతిపెద్ద ఆలయం అని భావిస్తారు. కింద నుండి ఆలయ ప్రవేశ ద్వారం వరకు ఎత్తైన మెట్ల వరుస ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద ఒకే రాతితో చెక్కిన తోరణం ఉంది. ఇటువంటి ప్రదేశ ద్వారాలు హిందూ వివాహ ఊరేగింపులో కనిపిస్తాయి. గర్భగృహము మధ్య భాగము ఒక శివలింగం ఉంది. ఈ ఆలయ గోపురము 100 మీటర్ల పైన ఎత్తున కలిగి ఉంది. ఈ ఆలయము గర్భగృహ, అర్ధమండప ప్రదక్షిణలు మరియు మహామండపము అనే 5 భాగాలుగా నిర్మాణాల శైలి రూపొందించబడ్డాయి. ఈ ఆలయం లోపలి భాగంలో ప్రత్యేకంగా రూపొందించబడిన సున్నితమైన నమూనాలు, తోరణాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ ప్రధాన విభాగం చెక్కిన మరియు రూపకల్పన చేసిన అనేక చిత్రాలతో అలంకరింపబడి కళాకారుని గొప్ప శిల్ప నైపుణ్యానికి ఉదాహరణగా నిలిచి ఉన్నది. ఇదండి ఈ ఆలయం యొక్క గొప్పతనం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.